హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ అండ్ వెస్ట్ బెంగాల్ కూడా వెళ్తుంటాను. అక్కడ మీకు ఏమన్నా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే సలహాల కోసం నన్ను సంప్రదించవచ్చు. చాలామంది పేషెంట్స్ మోకాలు చెప్పులు తొంతి మార్పిడి అయిపోయాక మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ మేము ఎప్పుడు కార్ డ్రైవింగ్ చేయొచ్చు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎప్పుడు మా పనులు చేసుకోవచ్చు, ఎప్పుడు మెట్లు ఎక్కొచ్చు, ఎప్పుడు బయటకు తిరగవచ్చు ఇంట్లోంచి అని. సార్ నార్మల్గా మోకాలు చెప్పులు ఆపరేషన్ చేశాక 3 నుంచి 4 రోజుల్లో మేము హాస్పిటల్లో ఉంచుతాము. తర్వాత పేషెంట్ని ఇంటికి పంపిస్తాం. ఇంట్లో ఫిజియోథెరపీ చేయించుకోమని ఫిజియోథెరపిస్ట్ని కూడా ఇంటికి పంపిస్తాం. లేకపోతే పేషెంటే హాస్పిటల్కి వచ్చి ఫిజియోథెరపీ చేయొచ్చు. సో ఈ చేస్తున్న క్రమేణా మెయిన్ థింగ్ ఫస్ట్ కొంచెం పెయిన్ ఉంటుందండి. సో అందుకోసమే మేము కొంచెం పెయిన్ తగ్గాక వెళ్ళమని సజెషన్ ఇస్తుంటాము. సో మీరు మాత్రము ఇఫ్ పెయిన్ లేకపోతే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క టైప్ ఉంటాడండి. నొప్పి లేదు అని అంటే పేషెంట్ యథావిధిగా బయటికి వెళ్ళిపోవచ్చు. వారికి నొప్పి అస్సలు లేదు అంటే 2 వారాల తర్వాత కార్ డ్రైవింగ్ చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు. కుట్లు మనం ఇప్పడానికి చాలామంది భయపడుతుంటారు. మనము వేరే ఏదైనా కొత్త పని చేస్తే పుండు మానది కావచ్చు, కుట్లు మానవి కావచ్చు, కుట్లు చెదిరిపోతాయి కానీ అనుమానం ఉంటుంది పేషెంట్కి. సరే, అలాంటి అనుమానాలు ఉంటే 15-20 రోజులకు కుట్లు మానిపోయిన తర్వాత అది కుట్లు తీసేసాక పుండు మానిపోయిన తర్వాత మీరు యథావిధిగా మీకు కావాలంటే బయట పనులు చేసుకోవచ్చు. అంటే బయట ఇల్లు విడిచి బయట మార్కెట్లో వెళ్ళొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, మీకు ఏమైనా బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఫంక్షన్స్ కూడా వెళ్ళొచ్చు. సో మాకు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ డాక్టర్ పరంగా మాకు రిస్ట్రిక్షన్స్ లేదు. పేషెంటే సొంతంగా రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు. పేషెంట్కి మా డాక్టర్ పరంగా అయితే మీరు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అండి. మాకు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ టైం ఫ్రేమ్స్ అంటూ ఏం లేదు. మీరు బాగున్నారు అంటే ఇమీడియట్లీ వెళ్ళిపోవచ్చు, కర్ర పట్టుకోకుండా వెళ్ళిపోవచ్చు, మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, అన్ని పనులు చేయొచ్చు సార్. ఓకే, సో రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేదు. ఒకటి ఏంటంటే నీళ్లు పడకుంటూ చూడాలమ్మా. పుండు మీద నీళ్లు పడితే స్నానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అమ్మా. నీళ్లు పడితే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదొకటే మేము చెప్తాము, నీళ్లు పుండు మీద పడకుండా చూసుకోవాలి అని. సో ఇలా ఏవేవి చేయకూడదు, ఏవేవి చేయాలి అనేది మాకు రెస్ట్రిక్షన్స్ పని పరంగా ఏమీ లేదండి. ఆల్ యాక్టివిటీస్, అన్ని కార్యక్రమాలు, అన్ని పేషెంట్ యథావిధిగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.